ఓం నమ శివాయ. బసవపురాణం 23వ భాగము. నేనిక బతకను అని ఒక బావిలో దూకి ఆత్మత్యాగం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకో, నీ భక్తికి మెచ్చాను అన్నాడు. వరమేమిటి? ముందు నీవు విషం ఉమ్మేయ అన్నాడు రుద్ర పశుపతి. పశుపతి, విషం నేను మింగలేదు, అది నా గొంతులోనే ఉంది చూడు అని తన నల్లని కంఠాన్ని చూపాడు. నాకదంతా తెలియదు, ఎప్పటికైనా అది గొంతు నుంచి జారవచ్చు, ఉమ్మేస్తావా చావమంటావా అన్నాడు పశుపతి. శివునికి ఏమి చేయాలో తోచలేదు. దేవతలంతా శివుడి విషయాన్ని ఉమ్మేస్తాడేమోనని భయపడిపోయారు. రుద్ర పశుపతి, ప్రమథల సాక్షిగా చెబుతున్నాను, నేను ఈ విషయం మింగనయ్యా, కావాలంటే నా గొంతు చూస్తూ నా దగ్గరే కూర్చోన్నాడు శివుడు. రుద్ర పశుపతిని లేవనెత్తి కౌగిలించుకొని శివుని తొడపై రుద్ర పశుపతి కూర్చుని శివుని గొంతుని చూస్తూ ఉన్నాడు. చేతిలో ఒక కత్తి పట్టుకొని దానిని తన రొమ్మునకు గురి పెట్టుకుని ఏ క్షణాన విషం శివుని గొంతు దిగితే ఆ క్షణాన ఆత్మత్యాగం చేసుకోవడానికి సిద్ధమై నేటికి రుద్ర పశుపతి అలాగే కూర్చుని ఉన్నాడు. నక్కనయ్యనారు కథ. బసవన్న చెన్న బసవన్నకి చెప్పిన కథ. చోళమండలంలో నీలనక్కనయ్యనారు అనే ముగ్భక్తుడు ఉండేవాడు. ఆయన భార్య శివలింగ పూజ చేస్తూ ఉండగా ఒక సాలెపురుగు లింగం మీద పాకింది. అది చూసి ఆమె, అయ్యో, సాలెపురుగు పాకితే ఒళ్ళు పేలిపోతుంది, శివునికి ఎట్లా అని సాలెపురుగు పాకినంత మేర ఉమ్మి రాసింది. అది చూసి నీలనక్కనయ్యనారు కోపించి, పాపి, శివుణ్ణి ఎంగిలి చేస్తావా, నీవిక నాకు అక్కర్లేదు, పొమ్మని భార్యను వదిలిపెట్టాడు. ఆ రాత్రి మళ్ళీ లింగ పూజ చేస్తున్న సమయంలో నక్కనయ్యనారు లింగాన్ని చూసేసరికి అతని భార్య ఉమ్మి పూసినంత మేర మాత్రం బాగుండి మిగిలిన భాగమంతా పొక్కి ఉంది. అది చూసి నక్కనయ్యనారు పరుగున పోయి భార్య పాదాలపై పడి క్షమాపణ కోరి పిలుచుకొని వచ్చి లింగాన్ని చూపాడు. ఆమె లింగాన్ని చూసి, అయ్యో శివ, ఎంత పని అయింది, మా ఆయన తిడితే తిట్టాడని సాహసించి లింగమంతా ఉమ్మి పూసినట్లయితే ఇలా పొక్కులు వచ్చి ఉండేవి కావు కదా, నేను ఇప్పుడు ఇంకా ఏమి చేయను, ఈ కష్టాన్ని ఎలా చూడను అని ఆమె తన తలను నరుక్కోవడానికి సిద్ధపడింది. వారి ముగ్ధ భక్తికి సంతోషించి శివపార్వతులు ప్రత్యక్షమైనారు. వరాలు కోరుకోండి, మీకు ఏం కావాలో అని అడిగారు భవరోగ వైద్యుడైన శివుడు. పార్వతి, నీ దర్శన భాగ్యం లభించింది, ఇంకా మాకు వేరే వరాలెందుకు అని వారన్నారు. శివుడు వారికి మోక్ష సౌభాగ్యాన్ని ప్రసాదించాడు. బెజ్జమహాదేవి కథ. బసవన్న చెన్న బసవన్నకి చెప్పిన కథ. పూర్వం బెజ్జమహాదేవి అనే భక్తురాలు ఉండేది. ఆమె ఒకనాడు ఇలా అనుకున్నది, శివునికి అందరూ ఉన్నారు, కానీ తల్లి మాత్రం లేదు. చచ్చిపోయిందో ఏమో పాపం, మా అమ్మ పోతే నాకెంత దుఃఖమో, ఆయనకు అంత బాధే ఉండాలి. తల్లి ఉంటే శివుణ్ణి సన్యాసి కానివ్వదు, తల్లి ఉంటే తల జడలు కట్టనివ్వదు, తల్లి ఉంటే విషం తాగనివ్వదు, తల్లి ఉంటే శివుణ్ణి తోళ్లు కట్టుకొని తిరగనిస్తుందా, తల్లి ఉంటే పాముల ధరింపనివ్వదు, బూడిద పూసుకోనివ్వదు, తల్లి ఉంటే శివునికి బిచ్చమెత్తుకునే కర్మం ఎందుకు పడుతుంది, వల్లకాటిలో ఎందుకు తిరగనిస్తుంది, తల్లి లేకుండానే ఇంత గొప్పవాడైనాడు, తల్లి ఉంటే ఇంకెంత వాడగునో, పెళ్ళిళ్ళకు పేరంటాలకు అన్నిటికీ తల్లి ఉండాలి, తల్లి లేని శివునికిక నేనే తల్లినై ఉంటానని భావించి బెజ్జమహాదేవి శివలింగమూర్తిని కాళ్ళపై పడుకోబెట్టి నీళ్లు పోసి తుడిచి వస్త్రాలు చుట్టి భస్మం పెట్టి కాటుక పెట్టి నీళ్లు పోసి తుడిచి వస్త్రాలు చుట్టి భస్మం పెట్టి కాటుక పెట్టి పాలిచ్చి పెంచసాగింది. ఆమె ముగ్భక్తికి శివుడు మెచ్చి అన్ని ఉపచారాలు స్వీకరించసాగాడు. ఒకనాడు ఆమెను పరీక్షింపదలచి పాలు తాగడం మానివేశాడు. బెజ్జమహాదేవి దానికి భయపడిపోయింది. అయ్యో, బిడ్డడికి అంగిట్ల ముల్లయింది అని ఏడ్చింది. ఆ అడ్డమైన ప్రతి భక్తుడి ఇంటికి తిరిగి ఏది పెడితే అది తిని వస్తావు, ఎక్కడ గొంతునొచ్చిందో ఏమోనని పుత్రవాత్సల్యం శివునిపై చూపి బాధపడ్డది. శివుడు పాలు వెన్న ఏమీ ముట్టకపోయేసరికల్లా, ఇక మాటలతో పని లేదా బిడ్డ, నీ బాధ చూస్తూ నేను జీవించలేనని తల నరుక్కోవడానికి సిద్ధపడింది. శివుడు అప్పుడు ప్రత్యక్షమై వరాలు కోరుకోమన్నాడు. అప్పుడు బెజ్జమహాదేవి, కన్న ప్రేమ కంటే ఈ పెంచిన ప్రేమయే గొప్పది, నీవు నా కొడుకువు, నీ ముఖం శాశ్వతంగా చూస్తూ ఉండేటట్టు అనుగ్రహించు అన్నది. శివుడందుకు సంతోషించి ఆమెకు నిత్యత్వమును ప్రసాదించాడు. శివునికి తల్లి అయిన కారణంగా ఆమె అమ్మవ అనే పేర ప్రసిద్ధురాలైంది. సశేషం.
సర్వం శివార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. తరువాయి భాగం రేపటి రోజున తెలుసుకుందాం. హరి ఓం. ధన్యవాదాలందరికీ.